అమరావతి రాజధాని పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చరిత్రలో నిలిచిపోయేలా పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రధాని మోడీ చేతుల మీదుగా మధ్యాహ్నం 3:25 కార్యక్రమం ప్రారంభం కానుంది. పునఃప్రారంభానికి సూచికగా అమరావతికి సింబల్గా ఉన్న ఏతో నిర్మించిన పైలాన్ను ఆవిష్కరించనున్నారు ప్రధాని మోడీ. ఈ సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారు. సభకు రాష్ట్రం నలుమూల నుంచి 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రత, ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. వివిధ విభాగాలకు చెందిన 7,000 మంది రక్షణ దళం ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎస్పీజీ కమాండర్లు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చరిత్రలో నిలిచిపోయేలా పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రధాని మోడీ చేతుల మీదుగా మధ్యాహ్నం 3:25 కార్యక్రమం ప్రారంభం కానుంది. పునఃప్రారంభానికి సూచికగా అమరావతి సింబల్గా ఉన్న ఏతో నిర్మించిన పైలాన్ ఆవిష్కరించనున్నారు ప్రధాని మోడీ. ఈ సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారు. సభకు రాష్ట్రం నలుమూల నుంచి 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రత, ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. వివిధ విభాగాలకు చెందిన 7,000 మంది రక్షణ దళం ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎస్పీజీ కమాండోలు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.